హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భారతి లేడీస్ ఫ్యాషన్. ఈ రోజు అయితే మటుకు ఒక మంచి బ్రైడల్ వర్క్ అండి. బాగా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అన్నమాట, కట్ వర్క్ డిజైన్. సో ఆ బ్లౌజ్ అయితే మనం కంప్లీట్ చేసేసాము. సో ఇది ఆల్రెడీ కూడా ఎన్ని బ్లౌజులకు వేసినా గానీ సో డిఫరెంట్ కాంబినేషన్లో అయితే మనకు కంప్లీట్ అవుతా ఉంది. ఇప్పుడు కూడా బాగా గ్రీన్ లైట్ పింక్ కలర్ అండి. సో శారీ చూపిస్తాను, ఒక్క నిమిషం. సో శారీ చూస్తున్నారా, మనకు టోటల్ గా కూడా ఇలాగా గ్రీన్ కలర్ లో అయితే వచ్చేసేసింది శారీ. టోటల్ గా కూడా మధ్యలో ఓన్లీ ఈ పింక్ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈ పింక్ ఫ్లవర్స్ ఉన్నందుకే నేను ఆ డిజైన్ అయితే మటుకు సెలెక్ట్ చేశాను కస్టమర్ కి. ప్లస్ టోటల్ గా కూడా అంతా కూడా లీవ్స్ ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి మనం ఆ డిజైన్ అయితే సెలెక్ట్ చేసినాము. సో ఇక్కడ వచ్చేసేసి ఏదైతే కూడా పింక్ కలర్ అయితే ఉందో సో ఆ పింక్ ని మనం బ్లౌజ్ లో అయితే హైలైట్ చేసినాము. మధ్యలో టోటల్ గా కూడా గోల్డ్ జరీ అనేది మీకు బ్లౌజ్ చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ ఫ్లవర్స్ మధ్యలో మటుకు గోల్డ్ కలర్ అయితే యూజ్ చేసినాము. ఓకేనా, మిగతాదంతా కూడా పింక్ తోనే హైలైట్ చేసినాం అనమాట. ఎందుకంటే బ్లౌజ్ అనేది మనము గ్రీన్ కలర్ అంటే ఏదైతే కూడా కింద అంచు ఉందో ఆ అంచు కలర్ ని ప్లెయిన్ తీసేసుకున్నాము, శారీలో బ్లౌజ్ వద్దని చెప్పేసి అని. హ్యాండ్స్ అయితే మటుకు ఇలాగా లైన్స్ వస్తుంది కదా, లైన్స్ మటుకు టోటల్ గా కూడా ఇలాగా జరీ అయితే యూజ్ చేసినాను. సో కింద అయితే మటుకు వాళ్ళు హ్యాంగింగ్స్ కావాలని చెప్పేసి అన్నారు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అని గోల్డ్ ప్లస్ పర్ల్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి అయితే మటుకు ఇలాగైతే చేసినాం. నార్మల్ గా మోనాలిసా బీడ్స్ కాకోకుండా మనము ఇలాగైతే హ్యాంగింగ్స్ చేసినాము. దీనికి మధ్యలో కూడా జనరల్ గా వచ్చే గోల్డ్ పూస కాకోకుండా కొంచెం డైమండ్ షేప్ లో ఉండే పూస అయితే యూజ్ చేసినాం అనమాట. కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అని చెప్పేసి అని. ఫ్రంట్ కూడా మనకు చూడండి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది అని అంటే ఈ రకంగా ఉంటుంది. ఓకేనా, ఫ్రంట్ కూడా ఎక్కడ గ్యాప్ అనేది లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కట్ వర్క్ అనేది వస్తుంది. హ్యాండ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వర్క్ ఏ విధంగా అయితే వస్తుందో సో సేమ్ అలాగనే కట్ వర్క్ అయితే మటుకు మనకు కట్ వర్క్ అయితే మటుకు వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, సో ఇదైతే మటుకు సో ఈ కట్ వర్క్ మొత్తం అంతా కూడా మా టైలర్ అండి. నేను ఓన్లీ కటింగ్ మాత్రమే చేసిస్తాను. టోటల్ గా కూడా టైలరే అనమాట, నీట్ గా చేసేస్తుంది టైలర్ అయితే మటుకు. సో నాకు టైలర్స్ ది మటుకు రిమార్క్ అనేది ఎప్పటికీ కూడా ఉండదండి, పర్ఫెక్ట్ చేస్తారు. నేను ఎంతైతే కూడా వర్క్ ఎఫర్ట్స్ పెడతానో వాళ్ళు కూడా అంతే ఎఫర్ట్స్ అయితే మటుకు పెట్టి చూస్తారు. పాత టైలర్ అయినా సరే, ఇప్పుడు ఈ టైలర్ అయినా సరే, నాకు దొరకడం మటుకు అలాగనే దొరుకుతారేమో అనిపిస్తుంది. ఓకేనా, ఇది ప్లస్ ఒక నార్మల్ బ్లౌజ్ అండి. ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉన్న కటింగ్ అనమాట. అయితే వీళ్ళకు ఫ్రంట్ పెట్టుకోకుండా ఓన్లీ బ్యాక్ ఒకటే పెట్టించేసేసుకున్నారు కటింగ్. చూస్తున్నారు కదా, నార్మల్ గా ఇంతకు ముందు అయితే మటుకు ఈ డిజైన్ ని కళ్యాణి మోడల్ అని చెప్పేసి అని అంటుంటామండి. అంటే మనకు కళ్యాణి మోడల్ నైటీస్ వస్తాయి కదా, సో ఆ కటింగ్ అని చెప్పేసి అని కళ్యాణి మోడల్ డిజైన్ అని అంటుంటుంది. మళ్ళీ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతా ఉంది ఈ డిజైన్. సో ఇలాగా బ్యాక్ సైడ్ పైపింగ్ చూసారా, సో ఎంత నీట్ గా ఉంటుందో చూడండి, ఎంత నైస్ గా వస్తుందో పైపింగ్ అయితే మటుకు చాలా బాగుంటుందండి. టోటల్ గా కూడా థ్రెడ్ పైపింగ్ ఉంటుంది. ఫ్రంట్ అయితే మటుకు నార్మల్ పెట్టేసేసాము, ఫ్రంట్ అయితే ఏమి కూడా లేదు. ఎందుకంటే హ్యాండ్ కూడా ఫుల్ హెవీగా మనకు శారీది రెడీమేడ్ గానీ ఇలాగ వచ్చేసేసింది ఫుల్ వర్క్. సో అందుకోసం అని చెప్పేసేసాను, ఇంకా హ్యాండ్స్ కూడా ఏం చేయలేదు. ఫ్రంట్ కూడా జస్ట్ నార్మల్ గానే తీసేసుకున్నాను. బ్యాక్ సైడ్ మటుకు ఈ విధంగా కటింగ్ ఇచ్చేసేసి అయితే పైపింగ్ చేసేసాను. సో ఇదండి, ఇలాగా మనము కటింగ్ చేసేసి మనకు ఇలాగా టోటల్ గా కూడా థ్రెడ్ పైపింగ్ మొత్తం ఇచ్చేసేసినామని చెప్పేసి అంటే 300 అయితే తీసుకుంటామండి స్టిచ్చింగ్ కి. సో కట్ వర్క్ డిజైన్ కూడా అంతే, కట్ వర్క్ డిజైన్ అని చెప్పేసి అన్నప్పుడు కూడా 300 రూపీస్ అయితే తీసుకుంటాం స్టిచ్చింగ్ అయితే. నార్మల్ బ్లౌజ్ కని చెప్పేసి అంటే 250 తీసుకుంటాము. 250 కైనా సరే ఇలాగా థ్రెడ్ పైపింగ్ అయితే మటుకు ఉంటుంది. సో స్టిచ్చింగ్ లో మటుకు ఎటువంటి బార్గెనింగ్ అయితే మటుకు ఉండదండి. నేను అసలుకి కాంప్రమైజ్ అయితే అవ్వను. ఎందుకోసం అని చెప్పేసి అంటే అంతే ఎఫర్ట్ పెట్టేసేసి స్టిచ్చింగ్ అనేది చేపిస్తాను కాబట్టి స్టిచ్చింగ్ లో మటుకు ఎటువంటి బార్గెనింగ్ అయితే మటుకు ఉండదు. అలాగని వర్క్ లో కూడా బార్గెనింగ్ అనేది ఉండదులేండి. సో నాకు బార్గెనింగ్ అని చెప్పేసి అనేది నచ్చదు కాబట్టి బార్గెనింగ్ అనేది ఉండదు.
ఓకేనా. దీనికి వచ్చేసేసి కాస్ట్ ప్లస్ మొత్తం టోటల్ గా కూడా ఈ 2 బ్లౌజెస్ కి ఇప్పుడు కస్టమర్ కి వచ్చేసేసి 2200 రూపాయలు అయ్యిందండి. ఇప్పుడే టోటల్ చేసేసి వాళ్ళకి అమౌంట్ అయితే చెప్పేసేసాను. ప్లస్ ఇంకా హెవీ డిజైన్ కదా, హెవీ డిజైన్ వేపించుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడైతే మటుకు క్లాత్స్ కి అయితే వదిలేసేస్తా ఉన్నాను. సో క్లాత్ కి అయితే అమౌంట్ అనేది వెయ్యలేదు, ఓన్లీ వర్క్, స్టిచ్చింగ్, లైనింగ్, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ లైనింగ్ కలిపేసేసి మనకు 2200 రూపాయలు అయితే అయ్యింది కస్టమర్ కి ఇప్పుడు. ఓకేనా. సో మరి మీకు ఎలాగా అనిపించేసేసింది ఈ వర్క్స్ అని చెప్పేసి అనేది, ఈ బ్లౌజ్ అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి. మీకు ఎవరికన్నా కానీ వర్క్స్ కస్టమైజేషన్ కావాలని చెప్పేసి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే ఆర్డర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి లేడీస్ ఫ్యాషన్స్. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.